వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలోని వరుస దుర్ఘటనలపై వీడియో విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. 4 ఏళ్లు నరకం అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం. ఏసీ సిలిండర్ పేలి 2 వ్యక్తులు మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో బైక్ దొంగను అరెస్టు చేసిన పోలీసులు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడన్న ఎస్పీ. కడపలో ఈ నెల 23న జరిగిన శ్రీనివాసరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు హత్యకు కారణమని నిర్ధారణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలోని వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో విడుదల చేశారు. ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అంటూ వీడియో విడుదల చేశారు. 4 ఏళ్ల నరకం అంటూ వీడియోలో చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యార్థి సజీవ దహనం, ఏలూరులో యాసిడ్ దాడిపై స్పందన ఏది అని, నెల్లూరు మచిలీపట్నంలో అత్యాచారాలు జరిగినా సీఎం జగన్ మాట్లాడలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ఓ మహిళను ట్రాక్టర్తో గుద్దించి చంపినా ఎవరూ మాట్లాడలేదు. వరుస ఘటనలు జరిగినా శాంతి భద్రతలపై సమీక్ష లేదు. జగన్ నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన వారిని వదిలిపెడతారా అని ప్రశ్నించారు. ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవారా అని చంద్రబాబు నిలదీశారు. మా యొక్క డౌటీ మగు మాకు నమ్మకం సార్. పట్టపగలు నెల్లూరు నడి రోడ్డు మీద మహిళను కిడ్నాప్ చేసి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసినప్పుడు కూడా ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. రాజకీయ కక్షతో సొంత పార్టీ నేతలు ఒక మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపినా ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. మచిలీపట్నంలో ఒక మైనర్ బాలికకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసినా సరే ఈ బిడ్డ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ దారుణాలన్నీ కేవలం వారం రోజుల్లో జరిగినా కూడా, రాష్ట్రం రావణ కాష్టంలా మారినా కూడా నల్లగొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏసీ సిలిండర్ పేలి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నల్లగొండ పట్టణంలోని బర్కత్పుర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న న్యూ స్టార్ట్ ఫ్రూట్ కంపెనీ కోల్డ్ స్టోరేజీ ఏసీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీం, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతి చెందారు. పేలుడు దాటికి వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాద సమయంలో కోల్డ్ స్టోరేజ్ లో పనిచేసిన మరో 4 ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆటోలు, బైకులను దొంగతనం చేసే ఘరానా దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాజాపూర్ పోలీసులు నేషనల్ హైవే 44 పై పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి స్కూటీపై వెళుతుండగా పోలీసులు గమనించి అతనిని రాజాపూర్ పోలీస్ స్టేషన్లో విచారించగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన తాయి ప్రశాంత్ కుమార్ ఆటో నడుపుతూ కూలీ పని కూడా చేసుకుంటూ వచ్చే డబ్బు సరిపోక దొంగతనాలకు అలవాటు పడి ఇతర జిల్లాల్లో బైకులు, ఆటోలు దొంగతనం చేసేవాడని ఎస్పీ వివరించారు. వ్యక్తి ప్రజెంట్ మన మహబూబ్ నగర్ టౌన్లో ఈ లక్ష్మీనగర్ కాలనీలో టెంపరీ రిసైడింగ్ ఉంటున్నాడు. ఇతడు సూర్యాపేట జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆటో నడిపే క్రమంలో ఇతనికి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ఒక లేడీతోటి పరిచయం అయ్యి, ఈ పరిచయం కాస్త ఒక విలాసాలు, విచ్చలవిడి ఖర్చు చేయడం, దుబారా ఖర్చు చేయడం అలవాటు చేసుకొని ఈజీ మనీ కోసం
ఆ డబ్బులు తనకు వచ్చే డబ్బులు సరిపోక రోజువారీ చేసుకునేటువంటి ఆటో ద్వారా సంపాదించే డబ్బులైతేమి, కూలి ద్వారా సంపాదించే డబ్బులైతేమి అవి సరిపోకుండా అతడు నేరాలు చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. వీరిద్దరి సంగతి తెలిసినటువంటి వాళ్ళ వైఫ్ వాళ్ళ మధ్యలో విభేదాలు రావడం, గొడవలు జరగడం, ఆ తర్వాత ఆవిడ విసికి వేసారి సూసైడ్ చేసుకుందామనే క్రమంలో ఇద్దరు పిల్లలతో సహా ఆవిడ అటెంప్ట్ చేస్తే ఇద్దరు పిల్లలు చనిపోవడం, తర్వాత క్రమంలో ఆవిడ జైలుకు పోవడం, ఇతను ఇక్కడికి షిఫ్ట్ కావడం ఈ సుభద్రతోటి. సో ఇక్కడ మహబూబ్ నగర్లో రిసైడింగ్ ఉంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తుండంటే మహబూబ్ నగర్, హైదరాబాద్, రాచకొండ ఏరియా, సైబరాబాద్ ఏరియా, అదేవిధంగా వివిధ జిల్లాలలో ఇతడు బైకులను దొంగతనం చేయడం, ఆటోలను దొంగతనం చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మనకి ఈరోజు ఇతను కూడా మన ఏరియాలో కూడా ఇతని మీద కేసులు నమోదై ఉన్నాయి. సో ఈ క్రమంలో మనం చాలా అలర్ట్గా ఉండి అందరి బీట్ పెట్రోలింగ్ సిబ్బందికి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను మనకు అనుమానాస్పదంగా స్కూటీపై వెళ్తూ ఉంటే వీన్ని అప్రహెండ్ చేసి ఎంక్వైరీ చేస్తే మనకు మన మహబూబ్ నగర్ జిల్లాలోతో పాటుగా సైబరాబాద్, రాచకొండ, సూర్యాపేట జిల్లాలలో వివిధ కేసులలో బైక్ దొంగతనాలు, సూర్యాపేట జిల్లాలో ఆటో దొంగతనం దీనికి సంబంధించి మనకు కన్ఫెస్ చేయడం జరిగింది. వీటన్నిటినీ మనకు మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ టౌన్లో లక్ష్మీనగర్ కాలనీలో అతను టెంపరీ ఉంటున్నటువంటి రిసైడింగ్ ఏరియాలో అతను ఎక్కడైతే హైడింగ్ చేసినాడో ఆ ఏరియాలో వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం చూస్తే 11 బైకులు, ఒక ఆటో, మొత్తం మనం 12 వెహికల్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ అతన్ని మనం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇందులో చూస్తే రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 బైకు దొంగతనాల్లో ఉన్నాడు. జడ్చర్ల టౌన్ పరిధిలో 1 బైక్ దొంగతనం, షాద్ నగర్ పరిధిలో 2 బైకు దొంగతనాలు, హయత్ నగర్లో 1 బైకు, కొత్తూరులో 1 బైకు, మైలార్దేవిపల్లిలో 1 బైకు అండ్ సూర్యాపేటలో 1 ఆటో. ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా కేసులు నమోదై ఉన్నాయి. ఇతని మీద 12 కేసులు నమోదైనాయి. 12 వెహికల్స్ని ఈరోజు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి మనం ఈ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇతను ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ప్రీవియస్లీ ఇతను 2019లో కూడా ఇతని నేర చరిత్ర చూస్తే 2019లో కూడా ఒక ఆటో దొంగతనం కేసులో జైలుకు పోయి వచ్చినటువంటి అతను సూర్యాపేట 2 టౌన్ నుంచి. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కడప జిల్లాలో ఈ నెల 23న జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిని హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూ వివాదాలు సెటిల్మెంట్లే హత్యకు దారితీశాయని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేశామని, కుట్రలో భాగస్వాములైతే వారిని కూడా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. కడప 1 టౌన్ పరిధిలో సంధ్యా సర్కిల్ దగ్గర ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మర్డర్ జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రాగానే 252/23 అండర్ సెక్షన్ 302 120B కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా స్పెషల్ టీమ్స్ డిఎస్పీ కడప ఆధ్వర్యంలో 3 సిఐల్ని టీమ్ మెంబర్స్గా పెడుతూ దర్యాప్తుని మొదలుపెట్టినాము. వీటిలో దర్యాప్తులో బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, మెయిన్ అక్యూస్డ్ A1 ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా A2 శ్రీనివాసులు, వీళ్ళిద్దరూ డిసీజ్డ్ శ్రీనివాస్తో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ వచ్చేవారు. గత 3 months ముందు నుంచి వీళ్ళ మధ్యలో విభేదాలు మొదలైనాయి. దానికి ప్రధానమైన కారణాలు 2. ప్రతాప్ రెడ్డి దగ్గర బినామీ ప్రాపర్టీగా 3 ప్రాపర్టీని డిసీజ్డ్ రాసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతాప్ రెడ్డికి దాదాపు 80 lakhs డిసీజ్డ్ ఇవ్వాల్సింది కూడా ఉంది. ఇది కాక A2 శ్రీనివాసుకు కూడా 60 లక్షలు ఇవ్వాల్సినది ఉన్నది. ఈ రెండుని ప్రధాన కారణంగా వాళ్ళు మోటివ్గా తీసుకోవడం జరిగింది. ఇది కాక A1 అండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా బంధులు. అదేవిధంగా A2, A4, A5 వీళ్ళు 3 కూడా బంధులు. వీళ్ళు ఎలాగైనా ఈ డబ్బుని రాపట్టాలి, అదేవిధంగా ఏదైతే ప్రాపర్టీ ప్రతాప్ రెడ్డి పేరు మీద ఉందో అది తనే పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఒక అఫెన్స్ని చేసినట్టు మాకు ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా బయటకు వచ్చినది. అఫెన్స్ ఎలా జరిగిందంటే, ఆనాడు మార్నింగ్ 8 o'clock సుబ్బయ్య అన్న వ్యక్తి స్కూటీతో ఈడు ఆల్రెడీ డిసీజ్డ్ జిమ్ దగ్గర నుంచి కింద దిగేటప్పుడు పారిపోకుండా ఉండడానికి స్కూటీని డిసీజ్డ్ వెహికల్ ముందర అడ్డు పెడతాడు. ప్రతాప్ రెడ్డి తను స్కూటీలో A3 ఫ్రాన్సిస్ అనే వ్యక్తితో వచ్చి ఆడ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటాడు, బుర్కాలో ఉంటాడు. తన దగ్గర ఉన్న వీళ్ళు అఫెన్స్ని మొదలుపెట్టినప్పుడు తన దగ్గర ఉన్న వెపన్తో వీళ్ళిద్దరూ కూడా డిసీజ్ని పొడవడం జరిగింది. చేతికి మరియు హార్ట్కి స్ట్రైట్గా తగలడం వల్ల డిసీజ్డ్ హాస్పిటల్కి తరలించున్న క్రమంలో చనిపోవడం కూడా జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత A2 అక్కడే ఉండి A4 హరిబాబు అనే వ్యక్తిని కోఆర్డినేట్ చేస్తూ హరిబాబు వచ్చిన వెహికల్లో ఈ యొక్క ఫ్రాన్సిస్ మరియు ప్రతాప్ రెడ్డి కడప అవుట్సెట్స్కి పారిపోవడం జరుగుతాయి. అదేవిధంగా వాళ్ళు అక్కడ వెపన్ని ఆ బుర్కాన్ని కూడా పడేయడం జరిగింది. అవి కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగినాయి. ఈ వెహికల్స్ అంతా కూడా అదేవిధంగా వెపన్స్ని కూడా ఈరోజు స్వాధీనం చేసి ఈ యొక్క 5 మందిని కూడా రిమాండ్కు పంపుతున్నాం. వీటిలో ఇంకొక వ్యక్తి, ఒక లేడీ, ఆవిడ పాత్రం కూడా 109 అబెట్మెంట్ కింద ప్రూవ్ అయింది. ఎందుకంటే ఈ ఫ్రాన్సిస్ అన్న వ్యక్తిని ఈ A1కి A2కు పరిచయం చేసినది ఆ రాణి అన్న వ్యక్తి. సో ఆవిడని కూడా ఈరోజు 109 అబెట్మెంట్ కింద అరెస్ట్ చేసి పంపిస్తున్నాం.
చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో ప్రస్తుతం 302, 201, 120B, 109 కింద వీళ్ళందరినీ రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు కాన్స్పిరసీని ఎక్కువ రివీల్ చేయలేకపోయినా కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉన్నందు మేరకు కొందరికి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 2, టెక్నికల్గా కాల్ డీటెయిల్స్ ఆధారాలు, అదేవిధంగా వీళ్ళ వాట్సాప్ ఆ చాట్లు ఇవి అన్నీ కూడా ఇంక్లూడింగ్ గూగుల్ టేక్అవుట్ ఇవి కూడా చూస్తున్నాము. కాన్స్పిరసీ యాంగిల్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతాయి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకోవడం, అదేవిధంగా టెక్నికల్ డీటెయిల్స్ వచ్చినాక ముందెత్తు ఈ కేసులో ఉంటుందనేది కూడా చెప్పుకుంటున్నాం. ఫైనల్గా ఈ కేసులో దో ఇన్సిడెంట్ వాస్ అ బ్యాడ్ ఇన్సిడెంట్, జరిగి ఉండకూడదు. బట్ దెర్ వాస్ వన్ లేడీ, మీరు ఆ వీడియో చూసినప్పుడు ఆ లేడీ ఆడ ఘటన జరుగుతున్నప్పుడు ఆ లేడీ కేమ్ ఫార్వర్డ్, అక్కడ కింద పడిన ఒక మర్డర్ వెపన్ని పక్కకి లాగి షీ త్రూ ఇట్ అవుట్. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఒక సివిక్ రెస్పాన్సిబిలిటీలో మన అందరూ కూడా ఉండాలని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకో జరుగుతుంది మనకేంటి అన్నది లేక ప్రజలు కానీ కొంచెం అక్కడ అప్రమత్తంగా యాక్టివ్ అయితే ఆ లేడీ లాగా, ఇప్పుడు ఆవిడని కూడా మేము సన్మానిస్తున్నాము. ఫర్ రీజన్స్ రివీల్ అంటే ఆవిడ పేరు రివీల్ కావద్దని చెప్పడం వల్ల వి డెంట్ బ్రింగ్ ఇట్ టు ద మీడియా, వీఆర్ రివార్డింగ్ హెర్. సో వెన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా కొంచెం మనము యాక్టివ్గా ఉంటే ఇలాంటి ఘటనని అరకట్టగలుగుతాం. మా తరపు నుంచి కూడా కోరుకున్నది ఇదే. ఈ కేసు యాజ్ ఫర్ అస్ కన్సర్న్ లాజికల్గా ఎవరు దీంట్లో పాత్రలు ఉన్నా కూడా వాళ్ళని కూడా ఈ కేసులో పెట్టడం జరుగుతుందని కూడా తెలియదు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు వివిధ కళాశాలలకు చెందినటువంటి విద్యార్థులు జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు డ్రగ్స్ ను అరికట్టాలని, వద్దే వద్దు డ్రగ్స్ వద్దంటూ నినాదాలు చేస్తూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మారుద్దామంటూ నినాదాలు చేశారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుంది, పలు ఆందోళన కలిగించే విషయాలను డ్యూటీఓ పెట్టుకుని ప్రమాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. అవకాశం ఉంటుంది, బెయిల్ కూడా త్వరగా రాదు. అందువల్ల ఈ డ్రగ్స్ అలవాటుకి ఎవరు బానిసలు కాకూడదు. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ సీఐ జయకుమార్ 70,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఇమేజ్ డిజిటల్ మేనేజర్ కిరణ్ సీఐ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గుడివాడ రూరల్ సర్కిల్ ఆఫీస్లో ఉన్న ఇన్స్పెక్టర్ జయకుమార్ గారి పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రాప్ చేయడం జరిగింది. ఈ ట్రాప్లో ఒక 75,000 అమౌంట్ తీసుకుంటూ ఆయన ట్రాప్లో దొరకదు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీన్ని గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, అలాగే డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడ ఏసీబీ నుంచి నేను, మా డిఎస్పీలు, మా ఎస్ఐలు, మా టీం అందరం కలిసి ఇది ట్రాప్ చేయడం జరిగింది. ఒక కేసులో ముద్దాయి అయినటువంటి ఒక కందుల రవి అనే వ్యక్తి ఈ కంప్లైంట్ పంపించారు. అవి ఈ పోలీస్ స్టేషన్లోనే ఒక కేసు అండి, గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ కేసు.
ప్రజలకు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందజేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం పరిధిలోని అయ్యవారిపాలెం గ్రామంలో రత్నం మరియు పోలయ్య గిరిజన దంపతులకు చెందిన పిల్లలకు కేవలం 36 గంటల్లో అవసరమైన బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు మంజూరు కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందని ఆయన వివరించారు. డివిజన్ గూడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఎస్టీలకు సంబంధించిన నిరుపేదలు రత్నము పోలయ్య దంపతులకు సంబంధించి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో ఒక అమ్మాయి స్కూల్కి వస్తూ ఉంది. ఆ అయ్యవారిపల్లికి సంబంధించిన స్కూల్ టీచరు ఇంకా ఎన్రోల్మెంట్ చేసేదానికి అయ్యవారిపల్లి గ్రామంలో వారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే ఆ అమ్మాయికి ఆధార్ ఎన్రోల్మెంట్ లేకపోవడం వల్ల అమ్మఒడి డబ్బులు లాస్ట్ ఇయర్ రాలేదు. అలాగే ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడికి కూడా బర్త్ సర్టిఫికెట్ లేవు, ఆధార్ సర్టిఫికెట్స్ లేవు. ఆధార్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఎన్రోల్ చేశారు కాబట్టి ఈ విషయాన్ని మన అయ్యవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాశక్తి రిపోర్టర్ సురేష్కి చెప్పడం జరిగింది. సురేష్ గారు నాకు డే బిఫోర్ ఎస్టర్డే వచ్చి, సార్ చాలా పూర్ ఫ్యామిలీ, వీళ్ళకి న్యాయం చేయాలి, ఇలాంటి వ్యక్తులకు న్యాయం చేసినప్పుడు అమ్మఒడి కార్యక్రమం అనేది వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం నుంచే వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని తెలుసుకొని నేను తహసీల్దారు, ఎఫ్పీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఈ బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఎంట్రీస్లో ఉన్నాయి రిజిస్టర్స్లో, అలాగే హాస్పిటల్లో ఎంట్రీలు అవన్నీ చూసి మా సిసి అఖిల్కి చెప్పేసి వీటిని ఫాలోఅప్ చేసి ఆధార్ ఎన్రోల్ సెంటర్స్కి బర్త్ సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత ఆధార్ ఎన్రోల్ సెంటర్కి పంపించేసి వాళ్ళని ఆధార్ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి స్లిప్లో ఆధార్ నంబర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఆధార్ నంబర్ని మనకు అమ్మఒడి కార్యక్రమానికి లింక్ చేసినప్పుడు ఈ సంవత్సరం నుంచి వారికి అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. మనకు ఈ రత్నము మరియు పోలేరయ్య దంపతులకు అందరికీ కూడా 3 పిల్లలకి, అందులో 2 పిల్లలకి ఈ సంవత్సరం నుంచి కేవలము 36 గంటల్లో బర్త్ సర్టిఫికెట్స్ మరియు ఆధార్ సర్టిఫికెట్స్ ఇవ్వడంతో ఆ వ్యక్తుల యొక్క కుటుంబంలో సంతోషాన్ని మేము చూసాము. ఇది మాకు జగనన్న సురక్షకు స్ఫూర్తి. ఇది ఈ పోలేరయ్య రత్నం దంపతుల యొక్క ఎగ్జాంపుల్ జగనన్న సురక్ష కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. కర్నూలులో విషాద ఘటన చోటు చేసుకుంది. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఉరేసుకుని లోకేష్ అనే మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకేష్ మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నాడు. విషయం తెలియడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. లోకేష్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని డేటా చెక్ చేస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోకేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలిగా పోలీసులు గుర్తించారు. వాళ్ళ నాయన టైలర్ పని చేస్తాడు. ఆ పిల్లోడు మన విశ్వభారతి కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతా ఉన్నాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయినాడు. ఇప్పుడు 3rd ఇయర్ చదువుతా ఉన్నాడు. రాత్రి ఉరేసుకొని చనిపోయినాడని మాకు ఆడ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్ గా సినాబ్ ఆఫెన్స్కి పోయి చూసినాము. ఆ సినాబ్ ఆఫెన్స్ లో అన్ని గమనించినాము. ఎలాంటి ఏమి అనుమానాలు ఏం లేవు. వాళ్ళ తండ్రిని కూడా ఫోన్ చేసి పిలిపించినాము. వచ్చినారు. తండ్రితో చాలాసేపు మాట్లాడి ఏదైనా అనుమానం ఉంటే కూడా చెప్పండి, మేము ఆ విధంగా ప్రొసీడ్ అవుతామనుకుంటూ చెప్పినాము. వాళ్ళ తండ్రి కూడా మా అబ్బాయికి ఎలాంటి ఇది లేదు సార్, ఎందుకు వేసుకొని పోయినాడో ఏమో మాకే అర్థం కాదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా మా పోలీస్ సైడ్ నుంచి నా పై అధికారులు కూడా మంచి అడ్రస్ ఇచ్చినారు. ఎందుకంటే అది వాస్తవం ఏది తెలుసుకోమని చెప్పి, వాస్తవాన్ని తెలుసుకొని ఆ చావుకు కారణమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతటి వారైనా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. కాబట్టి ఆ చావుకు కారణము ఎందుకు అనే దాని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దేనికన్నా ఇంకా విశేషాలు ఏం లేవు. ఏదన్నా ఉంటే మీకు తెలిస్తే మీరు మాకు చెప్పండి, మాకు తెలిస్తే మీకు చెప్తాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
నిజాంపేట మున్సిపల్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తాలో ముదిరాజ్ కులస్తులను కించపరిచి మాట్లాడిన తీరును ఖండిస్తూ బాచుపల్లి చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డి ముదిరాజుల గురించి మాట్లాడిన మాటలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని స్థానిక కార్పొరేటర్ కసాని సుధాకర్ ముదిరాజ్ అన్నారు. లేకుంటే ప్రతి ఏరియాలో ధర్నా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. జై ముదిరాజ్ క్షమాపణ చెప్పడం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ముదిరాలందరూ ఊరుకోరు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకి మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్ జై ముదిరాజ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలోని వరుస దుర్ఘటనలపై వీడియో విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. 4 ఏళ్లు నరకం అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పెను విషాదం. ఏసీ సిలిండర్ పేలి 2 వ్యక్తులు మృతి. మహబూబ్ నగర్ జిల్లాలో బైక్ దొంగను అరెస్టు చేసిన పోలీసులు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడన్న ఎస్పీ. కడపలో ఈ నెల 23న జరిగిన శ్రీనివాసరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు. భూ వివాదాలు, సెటిల్మెంట్లు హత్యకు కారణమని నిర్ధారణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.